హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. దానికి వైష్ణవ్ బాగున్నా అని చెప్పి చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్గా కూర్చుంటాడు. మన సిరి పాపకు మాత్రం అది చేస్తున్న ఓవర్ యాక్షన్కి దాన్ని అక్కడే తగలబెట్టేయాలంత కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని పైకి నవ్వు నటిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో విషయాలు, బిజినెస్ విషయాలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళ మాటల్లో సారాని వైష్ణవ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తారు. ఆ మాటతో కమల తప్ప ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. దాంతో మహేంద్ర మాట్లాడుతూ, అది కాదు భాస్కర్, వైష్ణవ్ని చిన్నప్పటి నుంచి సిరికిచ్చి పెళ్లి చేయాలని నా కోరిక. ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు. మన మధ్య ఈ విషయం ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడుకోలేదు కాబట్టి ఎప్పుడూ చెప్పలేదు. సిరి పుట్టినప్పటి నుండి నా కోడలు చేసుకోవాలని నేను ఆశపడ్డాను. తనకి నా చెల్లెలు కూడా సరే అని చెప్పింది. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటే చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దండి. సారాని నా కోడలుగా చేసుకోలేను, మీరు నన్ను క్షమించండి అని చెప్తాడు. దానికి భాస్కర్ గారు, అయ్యో బావగారు, అంత మాట ఎందుకులేండి, మేము ఏదో మా ఆశ మీకు చెప్పాము, మీరు ముందే అనుకున్నట్టు మాకు తెలియదు కదా. నాకు తెలిసి ఉంటే ఈ విషయం అస్సలు మాట్లాడే వాళ్ళమే కాదు అని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా కమలాకు మాత్రం చాలా కోపంగా ఉంటుంది. తన అన్నకి సంబంధం వద్దని చెప్పాడని. కానీ సిరికి వైష్ణవ్కు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న కమల మాత్రం లోపలే రగిలిపోతూ, మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా కలవనివ్వను, ఈ పెళ్ళి జరగనివ్వను, ఏదైనా చేసి మీ ఇద్దరికి పెళ్ళి కాకుండా చేస్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సారా మాత్రం సైలెంట్గా వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది. అలా కొంచెం సేపు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సిరి తన రూమ్లోకి వెళ్ళాక తను ఆనందం పట్టలేక సాంగ్స్ పెట్టుకొని పిచ్చ హ్యాపీగా డ్యాన్స్ వేస్తుంది. ఇక తన పెళ్ళి తన బావతో జరుగుతుందని, ఇంకా ఎవ్వరూ అడ్డొచ్చి వాళ్ళే ఉండరని సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత మేడ మీదకు వెళ్తుంది. ఆ చల్లగాలిలో ఆ చల్లటి వెన్నెలను, నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉండగా తనని రెండు చేతులు వచ్చి అల్లుకుంటాయి. ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు, ఉండదా మరి? వాళ్ళు ఆ సారాని నీకిచ్చి పెళ్లి చేస్తా అన్నప్పుడు నా గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది. అయినా నా బాధ నీకేం తెలుసులే. తర్వాత మామయ్య చెప్పగానే, లేదు వైష్ణవ్కి సిరినిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు ఎంత ఆనందపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ నిమిషం నా గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయింది. ఇంకా ఎన్ని చేసినా అత్తయ్య మనిద్దరిని విడదీయలేదు కదా. మామయ్య అంత ఖచ్చితంగా చెప్పారంటే మామయ్య మాట అత్తయ్య కూడా వింటారు కదా. ఇంకా మనిద్దరం లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు కాబట్టి ఇక నుంచి నా స్టడీస్ పైన నేను ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తాను అని చెప్తుంది. దానికి వైష్ణవ్, అవును, ఇక నుంచి మనకు అమ్మ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, విషయాలు అన్నీ ఇంక నువ్వు ఆలోచించుకుంటా నీ స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి, ఇక నుంచి నీకు డైలీ ల్యాబ్ క్లాసెస్ ఉంటాయి అని పైకి చెప్పి లోపల మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నాకెందుకో అమ్మ ఇక్కడికి ఆగకుండా ఏదో ఒకటి చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకన్నా ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత తనని సిరి పిలవటంతో తర్వాత ఆ చల్లని రాత్రివేళ ఇద్దరూ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి సారా వస్తుంది. వైష్ణవ్ సారాని చూడగానే,
ఏ సారా నువ్వేంటి ఇక్కడ ఇలా వచ్చావు అని అడుగుతాడు. దానికి సారా, అది బావా మీకోసం ఇంట్లో అంతా వెతికాను, ఎక్కడా కనిపించకపోయేసరికి ఇలా మేడ మీదకి వచ్చాను అని చెప్తుంది. దానికి వైష్ణవ్, అవునా, ఏదైనా పని ఉందా, లేకపోతే ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతాడు. దానికి సారా, అవును బావా, మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్తుంది. అవునా, ఏం మాట్లాడాలి చెప్పు. అది బావా, మరేమో మేము ఇక్కడికి రాకముందు అత్తయ్య నాకు ఫోన్ చేసింది ఇంటికి రమ్మని చెప్పి, ఇంటికి వచ్చాక నీతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు నీతో బాగా మాట్లాడమని చెప్పింది. ఎందుకు అత్తయ్య అంటే, నీకు బావకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పింది. అదే విషయం మా అమ్మకు కూడా చెప్పింది. దాంతో అమ్మ నాన్నతో మాట్లాడి అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇంకా మామయ్యతో పెళ్లి విషయం మాట్లాడగానే మామయ్య అయితే వద్దని చెప్పాడు. కానీ అత్తయ్య ఇందాక నన్ను పిలిచి ఇప్పుడు కూడా అదే విషయం చెప్పింది. సిరి ముందు నన్ను నీతో క్లోజ్గా ఉండమనింది. ఇక్కడున్న 2 రోజులు నీతో అటాచ్మెంట్స్ పెంచుకోమనింది అని చెప్తుంది. అదంతా విన్న సిరి వైష్ణవ్ ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత వైష్ణవ్ సారాతో ఇలా అంటాడు, మరి నువ్వేం చెప్పావు అమ్మకి? నేనేం చెప్తాను బావా, అత్తయ్య మా అమ్మ ఇద్దరు కలిసి ఇంతసేపు నా బుర్ర బాగా తిని పంపించారు. వాళ్ళ ముందర సరే అని చెప్పి ఇలా వచ్చాను. సారా అలా చెప్పగానే సిరి సారాతో ఇలా అంటుంది, మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అయ్యో సిరి, ముందు నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం ఆపే. జస్ట్ సారా అని పిలువు చాలు. అదే సారా, నీకు బావని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? దానికి సారా ఇలా అంటుంది, లేదు సిరి, నాకు అత్తయ్య నీకు అత్తయ్యకి మధ్య జరిగిందంతా చెప్పింది. అయినా నేను ఒక అమ్మాయినే కదా, నీ గురించి నేను అర్థం చేసుకోగలను. అయినా నాకు బావ అంటే ఇష్టం లేదని కాదు, నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను, తననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంతలో అత్తయ్య ఫోన్ చేసి ఇలా చెప్పింది, బావతో మాట్లాడితే ఏదైనా చెప్తాడు కదా అని ఇలా వచ్చాను అని చెప్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.